ఏపీలో అత్యధికంగా మామిడి సాగయ్యే జిల్లాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఒకటి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మామిడి ఉత్పత్తి కొనసాగుతుంది. ముఖ్యంగా 1.5 ఎకరాల్లో ఈసారి దిగుబడి వచ్చిందని చెప్తున్నారు. మొత్తం 2 లక్షల ఎకరాల్లో మామిడి వివిధ రకాలైన పంటలు సాగవుతాయి. ముఖ్యంగా ఏదైతే ఫల్పుస్ రకానికి సంబంధించి బెంగళూరు రకంతో పాటు టేబుల్ వెరైటీ రకాలు పెద్ద ఎత్తున పండిస్తుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం పూర్తి స్థాయిలో రైతులకు నిరాశ నిస్పృహలు మిగిలాయి. అదేవిధంగా రైతులతో పాటు వ్యాపారులు కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా మామిడి మండీలు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. గతంలో ఏదైతే పాకాల సమీపంలో ఉన్న గ్రామంలో పెద్ద ఎత్తున మామిడి మండీలు ఉండేటివి. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేది. ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ కూడా ఆ గ్రామానికి వేసిన పరిస్థితి. తాజాగా మనం ప్రస్తుతం తిరుపతిలోనే మార్కెట్ యార్డ్, వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్నాం. సుమారు కేవలం మామిడి బిజినెస్ కోసమే ఇక్కడ 50 వరకు మండీలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆ మండీలన్నీ బోసిపోయిన పరిస్థితి. ఎక్కడో అరాకొర మామిడి పంట దిగుబడి మాత్రమే కనిపిస్తుంది. అయినప్పటికీ ధరలు మాత్రం 25-26 వేల వరకే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం పండిన పంట తక్కువగా ఉండడం వల్ల 30,000 రూపాయలతో టన్ను కొనుగోలు చేయాలని చెప్పినప్పటికీ అది ఆచరణలో మాత్రం విఫలమైందని చెప్పవచ్చు. మరోవైపు వ్యాపారులు పని లేక, రైతులు కూలీలు పని లేక చెట్టు కింద కూర్చున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడ కూలీలు ఈ సీజన్లో పనుల కోసం వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వారికి పనులు లేక చెట్ల కింద కూర్చుంటారు. రోజుకు అరాకొరా వచ్చే సరుకును పనిచేస్తున్న పరిస్థితి. ఇది మనం వ్యవసాయ మార్కెట్లో ఉన్న పరిస్థితి. కొంతమంది కూలీలు ఉన్నారు, వారితో మాట్లాడే పరిస్థితి చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పనులు ఫుల్గానే ఉన్నాయా? మాట్లాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఊరకొండ దగ్గర. ఊరకొండ నుంచి వచ్చినాం పనికి. ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళ? సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఏమన్నా ఈసారి పని ఉందా ఫుల్గా లేదా? ఏం లేవన్నా, తగ్గిపోయింది. ఇంతకుముందు ఎంత గిట్టుబాటు అయ్యేది, ఇప్పుడు ఎంత అయ్యేది? అంతకుముందు రోజుకి ఎంత వచ్చేది? ఇంతకుముందు అంతకు డైలీ వస్తుండే ఒక 5-6 బండ్లు వస్తుండే డైలీ. 10 బండ్లు అట్లా వచ్చేది. ఇప్పుడు లేదు. పని లేదు. ఓకే. మొత్తం మీద అయితే ఈ కూలీలు ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు చెప్తున్న దాని ప్రకారం గతంలో 5-6 రోజుకు 1000 నుంచి 1500 వరకు సంపాదించే వాళ్ళము. 10 బండ్ల వరకు వచ్చేటివి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక మండికి ఒక బండి కూడా రాని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇక్కడ మనతో ఏదైతే మండి యజమాని ఉన్నాడో ఆయన అడిగి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈసారి బిజినెస్? ఏం లేదు సార్, పూర్తిగా నీళ్ళు. రూపాయలు 10% కూడా లేదు. పంటలు లేవు. అది కాకుండా కాయ నాణ్యం లేదు. ఆ 10% కూడా కాయ నాణ్యం లేదు. ఎవరు వచ్చిన వాళ్ళంతా ఖాళీగా మండీలు మీరే చూస్తున్నారు కదా సార్. అది సార్ విషయం. ఎన్ని మండీలు? 57 మండీలు ఉన్నాయి సార్. 57 మండీలు ఉన్నాయి. మండీకి 2 టన్నులు, 3 టన్నులు, 4 టన్నులు కూడా రావడం లే. బయట వాళ్ళు నార్త్ నుంచి వస్తారు. ఒక బండి లోడ్ చేయాలంటే 20 టన్నులు కాళ్ళ. ఎవరికి సరుకు లేక బండ్లు అట్లే పెట్టుకొని కూలోళ్ళని మేపుకుంటూ ఉంటారు సార్. కాపు ఎందుకు ఈసారి తగ్గిపోయింది? కాపు వర్షాలు లేక సార్. వర్షం లేని దెబ్బ సార్ ఇది. వర్షం లేని దెబ్బ తగ్గింది. దాంట్లో 10% ఉంటే ఈ మధ్య ఒక 20 రోజుల ముందు పడిన వర్షాలకు ఉండే కాయ కూడా గడ్డి మొలిచిపోయి మొంగు వచ్చేసి పండు అయిపోయి పురుగు పట్టిపోయి రాలిపోతుంది. అది పరిస్థితి సార్. మొత్తం మీద గతంలో ఎంత టర్న్ ఓవర్ అయ్యేది ఈ మార్కెట్? మొత్తం మీద చిత్తూరు జిల్లాకు సంబంధించి పెద్దగా మార్కెట్ ఇదే రాష్ట్రంలో. అప్పుడు ఎంత టర్న్ ఓవర్ అయ్యేది? ఈ సంవత్సరం ఏం పరిస్థితి? పోయిన సంవత్సరం అయితే ఒక్కొక్క మండికి 50 లారీల నుంచి 40 లారీలు, 30 లారీల నుంచి 50 లారీల వరకు వచ్చేస్తాను రోజుకు ఒక్కొక్క మండికి. ఈసారి కనీసం అర్ధ లారీ కూడా రావడం లేదు. పరిస్థితి అంత ఘోరం అయిపోయింది సార్. ఇంకా దాంతో పోల్చుకుంటే వ్యాపారస్తులకు ఇప్పుడు రైతులకు డబ్బులు ఇచ్చింటాము, మందులు ఇచ్చింటాము, మనకు వస్తారని వాళ్ళకు కూడా పంటలు లేకుండా ఎక్కడొక్కడ బ్రేక్ అయిపోతున్నారు. మండి వాళ్ళు కూడా ఇబ్బందులు దండిగా ఉన్నాయి సార్. రైతులు ఇబ్బందులు ఉన్నాయి, మండి వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏదో 30,000తో కొనాలని చెప్తుంది. మీరు ఎంత కొంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉన్నారు సార్ 30,000 కొనాలని. ఇప్పుడు ఇది ప్రభుత్వ సంస్థ కాదు కదా కొనేది. ఇప్పుడు పల్పు చిత్తూరు జిల్లాలో దాదాపు 60-70 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రభుత్వ సంస్థ వచ్చి ప్రభుత్వ ఫ్యాక్టరీలు పెట్టి అది వాళ్ళు నిర్ణయిస్తే దాన్ని ఓకే. అందరూ ప్రైవేటు వ్యక్తులు.
ప్రైవేటు వ్యక్తులు అయినప్పుడు వాళ్ళకు నచ్చితే కొంటారు, నచ్చకపోతే ఆపేస్తారు. దాన్ని ఎవరేం చేయగలుగుతాం సార్? అంటే రైతులకు ప్రోత్సాహకరంగా ఉండాలి కదా, కనీసం రేపు సంవత్సరం పంట పండించాలంటే ఈ సంవత్సరం అంతో ఇంత మిగిలితేనే కదా, రైతు పంట పండిస్తేనే మీకు కూడా నెక్స్ట్ ఇయర్ టర్న్ ఓవర్ జరుగుతుంది, మీకు ఈ మండి నడుస్తుంది. రైతుకు అన్ని విధాల బాగున్నప్పుడే అందరం బాగుంటాం సార్. రైతుకు గిట్టుబాటు లేదు, నష్టపోయే రోజులు ఎక్కువైపోయినాయి. ఇంకోటి పల్పు వాళ్ళని వీళ్ళు డిమాండ్ చేసినారనుకో, వాళ్ళు ప్రైవేటు సంస్థల్లో వాళ్ళు మీ ఆఫీసర్ల ముందర సరే సార్ మాట్లాడదాం సార్ చేద్దామంటారు. లాస్ట్కి మాకు వద్దండి మాకు బయట ఫారిన్ కంట్రీస్లో పల్పు గిట్టుబాటు రాలేదు, మేము నిలిపేస్తున్నామంటాము. మరి రైతుకు మెచ్యూరిటీ అయిపోయింది కాయ, ఇంకా నిలవదు. వర్షం పడిన దెబ్బ ఏమవుతుందంటే రాలిపోతుంది కాయ కుయ్యిపోతే. అన్ని విధాల ఇబ్బందులు సార్ రైతుకు. దీనికి మార్గం ఏమి, సొల్యూషన్? దీనికి ఏం సొల్యూషన్ లేదు సార్. మాడి పండుగ అంత ఇది ఏది లేదు, పచ్చాపారము. ఇది ఎట్లా అయిపోయిందంటే రైతుల పరిస్థితి కూడా చాలా ఘోరంగా అయిపోయింది. పండు పడిందంటే మళ్ళీ దీన్ని అంత రైతు చెడిపోయే వ్యాపారం ఏదీ లేదు. ఏదైనా కాయ మీద పిండి మీద ఏదైనా రేట్లు ఉంటే కూడా పర్వాలేదు, కానీ ఇక్కడ వ్యాపారస్తులు దెబ్బతింటున్నారు, ఇక్కడ మండీలోళ్ళు దెబ్బతింటున్నారు, అక్కడ రైతులు దెబ్బతింటున్నారు. ఎత్తుకొని పోయిన వాళ్ళు కూడా లాస్ అయిపోతుంది పూర్తిగా. బయట పోయిన కూడా 50 లక్షలు లాసు. ఏది బయట ఇక్కడ నుండి రవాణా చేసే వాళ్ళు బయట 50 లక్షలు లాసు. దీనికి ప్రభుత్వం ఏమైనా చేయాలనుకుంటారు? ప్రభుత్వం నుండి వాళ్ళ అనుకూలంగా ఉంటే చేసి దాన్ని అనుకూలంగా చేసి దాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసినప్పుడే వీళ్ళకు రైతులకు కొద్దిగా గిట్టుబాటు అవుతుంది. వాళ్ళు గిట్టుబాటు చేయనప్పుడు రైతు చెడిపోతాడు. గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చాడు. ఈ 5 ఏళ్ళలో మిమ్మల్ని ఎవరు పట్టించుకున్న లేదు, రైతులను ఎవరు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, మళ్ళీ ఏమన్నా ఆశ ఉంటుందంట? ఆశ ఉంటుందని మేము కూడా ఆశపడతాను. ఎందుకంటే అభివృద్ధి అంతా ఉండదు, చేస్తాడు అతను. చేసేదానికి మనం కూడా ఉపయోగం ఉంటుందని మనం కూడా ఆలోచిస్తున్నాం. అది ఈ 5 ఏళ్ళు ఏమన్నా రైతుల గురించి సర్వనాశనం అయిపోయినారు సార్ రైతులు. ఏమీ 5 ఏళ్ళ అభివృద్ధి లేదు, ఏది తెచ్చింది ఏం లేదు. మొత్తం మన గుప్పిట్లో బయట రావాలంటే కూడా జనాలు భయపడే రకంలో. అది కదా నేను చెప్పేది, ఈ రైతులకు, మామిడి రైతులకు ఏమన్నా గవర్నమెంట్ హెల్ప్? ఏం లేదు. ఇంకోటి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఏమైనా సహాయం చేస్తామని రైతులు కానీ మండీ వాళ్ళు కానీ వ్యాపారస్తులు ఎదురు చేస్తున్నాం. గత 5 ఏళ్ళ నుంచి ఏం జరుగుతుందంటే, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో లేబర్కు నీళ్లు తోలిచ్చేవాళ్ళు తాగేదానికి, లెట్రిన్లు టాయిలెట్లు స్నానాలు చేసేదానికి ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, ఆడవాళ్ళకు వాళ్ళకి స్నానాలు చేయడానికి. ఈ 5 ఏళ్ళ నుంచి ఏమైందంటే బాత్రూమ్ బ్లాక్ చేసినారు, ఎక్కడ లెట్రిన్ పోయేదానికి అవకాశం లేదు. ఒక్కో మండీకి 30 మంది 40 మంది లేబర్ పని చేస్తారు. దాదాపు 2000 మంది ఈ మార్కెట్ యార్డ్లో పని చేస్తారు. వాళ్ళు బాత్రూమ్ పోవాలంటే కంపచెట్లు లేకపోతున్నారు. మీరు అడగలేదా? మేము అడిగితే మాకు సమాధానం ఎక్కడున్నా సార్? ఈ ప్రభుత్వంలో మాకు సమాధానం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ మాకు న్యాయం దొరుకుతుందని. ప్రభుత్వం మారింది కాబట్టి గొంతు ఇప్పుతారు మీరు? గొంతు ఇప్పేదేమో సార్, వాళ్ళు ఆలకిస్తారు సార్. ఇంతకుముందు వాళ్ళు ఆలకించలేదు సార్. దాంట్లో కనీసము రైతు కష్టపడతాడు. రైతు ఎక్కడి నుంచి వాళ్ళ తోట నుంచి వ్యవసాయం నుంచి కష్టపడి ఆ కాయలు టన్నో 2 టన్నులో కాసిన కాటికి 3 టన్నులు వీటికి తీసుకొస్తే అలసిపోయి వస్తాడు. ఇక్కడ మండికి కాయలు తిప్పుతాడు. ఇక్కడ మార్కెట్ ఆఫీస్ ఉన్నది, మార్కెట్ వాళ్ళు అధికారులు ఉన్నారు. ఎవరే కానీ వాళ్ళకు ఉండేదానికి ప్లేస్ సౌకర్యం కానీ, ఒక పనుకుండేదానికి సౌకర్యం కానీ, బాత్రూమ్ పోయేదానికి సౌకర్యం కానీ ఎవరు కల్పించలేదు సార్. అంతకుముందన్న కల్పించారు. బాత్రూమ్ అంతా, టాయిలెట్లు అంతా, ఈ లేబర్కి అంతా ట్యాంకులతో. రైతులకు కూడా 2 రూపాయలు 3 రూపాయలు కిలో ఇచ్చినట్టుంది గతంలో. గత ప్రభుత్వంలో 2 రూపాయలు 3 రూపాయలు పల్పు దానిపైన ప్రభుత్వం చేసేది సార్. ఈ ప్రభుత్వంలో పట్టించుకునే నాదుడే లేదు సార్. ఈ 5 ఏళ్ళు ఇంకా ఈ ప్రభుత్వం పోయింది కాబట్టి వచ్చే ప్రభుత్వం మీద మేము ఆశలు పెట్టుకొని మాకు న్యాయం చేస్తారని మీ ద్వారా బిగ్ టీ ద్వారా మేము సంతోషంగా ఇవన్నీ చెప్పుకుంటున్నాం సార్. మొత్తం మీద చూస్తే ఏదైతే వ్యాపారులు, రైతులు పూర్తి స్థాయిలో ఈసారి నష్టపోయే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులతో పాటు సకాలంలో ఏదైతే వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు కూడా ఇవ్వకపోవడం వల్ల మందులు కొట్టుకోవడంలో వైఫల్యం, ఈ విధంగా పూర్తి స్థాయిలో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని వ్యాపారులతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే 57 పైగా ఇక్కడ మార్కెట్లో మండీలు ఉన్నాయి. ఈ మండీల్లో కేవలం ప్రతిరోజు
2-3 టన్నుల సరుకు మాత్రమే వస్తుండడం వల్ల ఎవరికి పని లేని పరిస్థితి. గతంలో ఇక్కడ నుంచి ప్రతిరోజు ఒక్కో మండికి 50 లారీల సరుకు వచ్చేది, పెద్ద ఎత్తున వ్యాపారం కూడా జరిగిందని చెప్తున్నారు. ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్లనూ పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోవడం వల్ల అటు రైతులతో పాటు వ్యాపారులు కూడా పూర్తిగా నష్టపోతున్నారు. అదేవిధంగా ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి ఈ సీజన్లో పనుల కోసం వచ్చిన కూలీలు కూడా పనులు లేక అల్లాడుతున్న పరిస్థితి. మరోవైపు గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఫలితంగా మామిడి రైతులకు కానీ వ్యాపారులకు కానీ మండీల్లో కానీ పూర్తిగా నష్టపోయాము. కనీసం నోరు విప్పడానికి కూడా భయపడ్డ పరిస్థితి. కనీసం మౌలిక వసతుల సదుపాయాల గురించి కూడా అడిగితే పట్టించుకునేవారు లేరు. బాత్రూమ్స్కు తాళాలు వేశారు. ముఖ్యంగా ఆరు బయట ఏదైతే కంబచెట్లలోకి బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వంపై ఇటు రైతుల ఆశలు మా ఆశలు కూడా ఉన్నాయని మండీల్లో పనిచేసేవారు కానీ మండీ వ్యాపారులు కానీ చెప్పుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద గత 5 సంవత్సరాలుగా నరకం అనిపించాం, రైతుల గురించి ఎవరు పట్టించుకోలేదని ఇటు మామిడి రైతులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద మరోవైపు ఈసారి మాత్రం రైతును మామిడి పంట నట్టేట ముంచిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో అత్యధికంగా మామిడి దిగుమతిలో వచ్చేది చిత్తూరు జిల్లాలోనే. ఇలాంటి జిల్లాలోనే పరిస్థితి ఉంటే ఇక మిగతా చోట్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. పల్ప్ యజమానుల యొక్క నిరంకుశ వైఖరి వల్ల ధరలు ఇష్టానుసారం ఉంటాయి. ఆ ధరలను తాము నియంత్రించలేనేమో. ప్రభుత్వం కిలో 30 రూపాయలకు అమ్మాలని కొనుగోలు చేయాలని చెప్పినప్పటికీ వాటిని పట్టించుకోకుండా కేవలం 25-23 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో కనిపిస్తుంది. ఇది చిత్తూరు జిల్లా మామిడి రైతులు వ్యాపారులు కూలీల యొక్క దీనస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి మార్కెట్ యార్డ్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.